నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మత్స్యకార కుటుంబాలని పరామర్శించడానికి వెళ్తే ఏదైతే ఓర్చుకోలేనటువంటి టీడీపీ ఇష్టం వచ్చినట్టుగా ఒక విష ప్రచారం చేస్తూ ఏదైతే నోరేసుకొని పెద్ద పెద్దగా కేకలేసేటటువంటి అచ్చెన్నాయుడు గారిని రంగంలోకి దింపారు. ఆయన చెప్తాడు, మీ హయాంలో 275 మంది చనిపోయారు, ఒక కుటుంబాన్ని పరామర్శించారా, అదేవిధంగా అసలు మత్స్యకారుల గురించి మాట్లాడే నైతిక హక్కు మీకు లేదు అని చెప్తున్నాడు. అవునవును, మాకే అసలు లేదు, మీ ఒక్కరికే ఉంది. ఎందుకంటే ఎప్పుడు ఎవరూ చేయనటువంటి గొప్ప ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారు చేశారు కాబట్టి, అంతకుముందు 3 సార్లు ముఖ్యమంత్రిగా ఉండి మీకు చేత కాలేదు కాబట్టి, సో అలాంటి గొప్ప ఆలోచన జగన్ గారు చేశారు కాబట్టి ఆయనకు మాట్లాడే నైతిక హక్కు లేదు, అంతేగా. ఎందుకంటే 1000 కిలోమీటర్ల సముద్రం ఉందని మీకు గుర్తు రాలేదు? అప్పుడు ఉంది కదా సముద్రం. ఏం జగన్ గారు వచ్చినాకేం సముద్రం రాలేదుగా, అంతకుముందే వచ్చింది కదా. మరి అప్పుడు 50 కిలోమీటర్లకు వచ్చి ఒక పోర్టు కానీ, ఫిషింగ్ హార్బర్ కానీ, ఫిష్ ల్యాండ్ సెంటర్ కానీ కట్టాలని ఎందుకు మీరు ఆలోచన చేయలే? జగన్ గారు ఆలోచన చేసి అవి స్టార్ట్ చేస్తే అది తప్పే, మాకు మాట్లాడే హక్కు లేదంటే ఇక అలానే మాట్లాడండి. ఎందుకంటే ఇక్కడి నుంచి చేపల వేట కోసం గుజరాత్ లేదంటే బెంగాల్, వెస్ట్ బెంగాల్ అటు వెళ్ళి ఆ బోర్డర్లో చిక్కుకొని అక్కడ బందీలుగా మగ్గిపోయి లేదంటే అక్కడికి వెళ్ళి చనిపోయినటువంటి మత్స్యకారులు మనం చూసాం. లేదు, అలా కాదు, ఇక్కడే మీరు చేపలకు సంబంధించినటువంటి వేటకి ఇక్కడే ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఫిష్ ల్యాండ్ సెంటర్లు కానీ, ఫిషింగ్ హార్బర్లు కానీ, ఇవన్నీ 10 ఫిషింగ్ హార్బర్లు, 6 ఫిష్ ల్యాండ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్న జగన్ గారికి మాట్లాడే నైతిక హక్కు లేదు. మీకుంది, మీకు కనీసం ఆలోచన చేయనటువంటి మీకు దుర్మార్గులకు మీకుంది. రెండో అంశం వచ్చేటప్పటికి ఏదైతే మత్స్యకారులు చనిపోతే ప్రమాదవశాత్తు వాళ్ళకి 5 లక్షలు కాదు 10 లక్షలు పరిహారం ఇవ్వాలని చెప్పి 10 లక్షలు నిర్ణయించి, అదేవిధంగా మా హయాంలో చనిపోయినటువంటి 277 మందిలో 193 మందికి ఇమీడియట్గా వాళ్ళకి సంబంధించినటువంటి క్లెయిమ్స్ని ఆల్రెడీ రిలీజ్ చేస్తే మాకు లేదు హక్కు, మీకుంది. ఎలక్షన్ కోడ్ వల్ల కొంచెం ఆగిపోతే అవి కూడా మీరు సకాలంలో లేకపోతే మీకేముంది మాట్లాడే హక్కు. 2 ఫిష్ ఆంధ్ర లాంటి గొప్ప కార్యక్రమాలని ఇక్కడ మన ఫిష్ మార్కెట్కి ఇక్కడే మన ఫిష్లకి మార్కెట్ ఉండాలనేటటువంటి ఆలోచనతో కోవిడ్ టైంలో ఏదైతే ఇక్కడి నుంచి మనం వాళ్ళ విదేశాలకు పంపించడానికి అవకాశం లేకపోతే ఇక్కడే ఫిష్ ఆంధ్ర లాంటి కార్యక్రమాలు చేపడితే జగన్ గారికి నైతిక హక్కు లేదంట. మత్స్యకార భరోసా మొట్టమొదటి ఏడాది ఎగ్గొట్టిన మీకుంది మాట్లాడే నైతిక హక్కు. డీజిల్ సబ్సిడీ ఇవ్వని మీకుంది నైతిక హక్కు. ఏదైతే వాళ్ళు చనిపోతున్నారని తెలిసినా కూడా పట్టించుకోకుండా చనిపోయినాక కూడా వాళ్ళ మొహం చూడండి మీకుందా నైతిక హక్కు. ఏమయ్యా, మనం బాడీ పెంచగానే సరిపోదు కదా, ఇష్టమైందని నోటికేది వస్తే అది వాగితే సరిపోదు కదా. మిస్టర్ అచ్చం దెమ్నాయుడు గారు అంటే మీ పేరు అదే కదా. సో ఒకటైతే క్లియర్గా చెప్తా ఉన్నా, మత్స్యకారులకు సంబంధించి ఏదైతే జీఓఎంఎస్ నెంబర్ 2020 ద్వారా జీఓఎంఎస్ నెంబర్ 15/2020 మార్చి 20న తీసుకొని వస్తూ 5 లక్షల నుంచి ఎక్స్గ్రేషియా 10 లక్షలకు చేసింది జగన్మోహన్ రెడ్డి గారు. మత్స్యకారులకి అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వాళ్ళకి అండగా నిలబడింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు 1750 కోట్లు వాళ్ళకి ఆర్థిక సాయం చేయటంతో పాటు ఈరోజు కూడా వాళ్ళకి అండగా నిలబడింది జగన్ గారు. ప్రతిసారి మత్స్యకారుల్ని మోసం చేస్తూ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు అనేది క్లియర్గా అర్థమవుతా ఉంది. రెండో అంశం వచ్చేటప్పటికి ఏదైతే క్లియర్గా క్లారిటీగా ఇక్కడ మత్స్యకారులకు సంబంధించిన దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాతే ఈ ప్రభుత్వంలో చలనం వచ్చింది. అప్పటిదాకా జగన్ గారు వెళ్ళకపోతే అసలు ఈ ప్రభుత్వం దేని మీద రియాక్ట్ కాదు అనేది మరోసారి స్పష్టమైంది.